అంటే అంత ఎక్స్పోర్ట్ చేయించడం తప్ప. కరోనా టైంలో చాలా పోర్ట్లు కట్టేశారు ఇండియాలో, అయినా కూడా కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ చేయించాం. ఈరోజు మన కాకినాడ పోర్టులో కరోనా టైంలో ఎక్స్పోర్ట్ అవ్వకపోతే కొన్ని దేశాలు బియ్యం లేక చనిపోదును, కొన్ని దేశాలు బియ్యం లేక చనిపోదును. అటువంటిది ఎక్స్పోర్ట్ చేయించి ఇంత బాగా సిస్టమ్ని బ్రహ్మాండంగా చేసుకొచ్చాం. ఢిల్లీ, సింగపూర్, బీహార్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కాకినాడ వచ్చి బ్రహ్మాండంగా వ్యాపారం, వాళ్ళందరూ కాండాలు చేసుకునేవారు, లేదా గోపాలపురంలో చేసుకునేవారు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి కాకినాడలో మంచి ఫెసిలిటీ ఇచ్చి తొందరగా లోడింగ్ అయిపోయేలాగా బాధ్యుల కెపాసిటీ పెంచాం. బాధ్యులు 300 నుంచి 350 టన్ను ఉంటే ఈరోజు 800 నుంచి 1000 టన్ను చేసాం. బాధ్యుల కెపాసిటీలు పెంచి 11 షిప్పుల తర్వాత ఎక్కువ షిప్పులు డీపోర్ట్ పోర్ట్ రావాలని పెట్టి ఏదో రకంగా కాకినాడ షిప్ వస్తుంటే వెళ్ళిపోవాలి, కాకినాడలో ఎక్కువ లోడ్ ఉంటుందని వైజాగ్ వెళ్ళిపోయావు చాలామంది. అక్కడ వెళ్ళకుండా కార్మికులు ఒప్పించి డీపోర్ట్ పోర్ట్ తెప్పించాను. ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఎక్స్పోర్ట్ చేస్తే, ఎక్స్పోర్ట్కి ఇంత బాగా తీసుకొస్తే ఈరోజు రేషన్ మాఫియా చేసేసాడు దూరంపూడి. రేషన్ మొత్తం గింగులు అని చెప్పేసి ఏదో వాగుతున్నారు. నేను వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తున్నాను, ఏ రోజు నేను కానీ నా కుటుంబం కానీ రేషన్లో లేవు. నేను కొండబాబు వీడియో చూపించి ఎస్ మేము రారేసులోనే ఉన్నాం, ఎస్ మేము రారేసులో నుంచి పైకి వచ్చాం. ఈరోజు దూరంపూడి ఫ్యామిలీ అంటేనే రైస్ మిల్లు అన్ని తిప్పుకుని పైకి వచ్చాం. మా నాన్నగారు 34 సంవత్సరాలు జిల్లా రైస్ మిల్ అథారిటీ ప్రెసిడెంట్, 14 సంవత్సరాలు స్టేట్ రైస్ మిల్ అథారిటీ ప్రెసిడెంట్. ఇదే చంద్రబాబు నాయుడు ఉండగా మా నాన్నగారు ప్రెసిడెంట్ చేశారు ఉమ్మడి రాష్ట్రంలో. ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రోజు మచ్చలేదు మా మీద. అటువంటిది ఈరోజు ఈ రేషను అనే ఒక వంకతో నన్ను నా కుటుంబాన్ని బ్యాట్ చేయాలని ఒక ఉద్దేశంతో మొత్తం ఎక్స్పోర్ట్ నాశనం చేసి పడేయారు వీళ్ళు. ఈరోజు కాండా నుంచి వెళ్ళిపోతుంది, వైజాగ్ నుంచి వెళ్ళిపోతుంది, పారాదీప్ నుంచి వెళ్ళిపోతుంది, కృష్ణపట్నం నుంచి పోతుంది, చెన్నై నుంచి పోతుంది. 6 నెలలు అయింది కదా, ఎక్కడ కంట్రోల్ చేశారు రేషన్ మీరు ఎక్కడ కంట్రోల్ చేశారు? ఈరోజు ఛాలెంజ్ అని చెప్తున్నారు, గుంటూరు నుంచి ప్రతి రేషన్ బియ్యం కూడా చెన్నై వెళ్ళిపోతుంది. కనుక రేషన్ బియ్యం ఎక్స్పోర్టర్లు చేయరు, మహానుభావులు చెప్పేది ఇదే. ఎక్స్పోర్టర్లు రేషన్ బియ్యంతో సంబంధాలు ఉండవు. అలాగని రేషన్ బియ్యం వెళ్దని నేను చెప్పను. రేషన్ బియ్యం సప్లై చేసే వాళ్ళు చాలా చిన్నవాళ్ళు చేస్తారు. ఎక్స్పోర్టరు ఒక 2000 లారీలు పంపితే ఆ 30 లారీలు 20 లారీలు రేషన్ బియ్యం కోసం అతను వ్యాపారాన్ని పాటు చేసుకోడు, అసలు దాని మీద దృష్టి పెట్టాడు. ఫస్ట్ అది తెలుసుకోండి. సైకాలజీ ఫస్ట్, హ్యూమన్ సైకాలజీ, బిజినెస్ మ్యాన్ సైకాలజీ ఏంటంటే వాడు 2000 లారీలు పంపితే వచ్చే ముష్టి 20 లారీల కోసం 5 లారీల కోసం రేషన్ బియ్యం చోరికి వెళ్ళరాళ్ళు. అది చేసే సెక్షన్ వేరేగా ఉంటుంది, అది ఛేదించండి మీరు. అది ఛేదన ఎక్కడవుతుంది? 100% కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు రేషన్ షాపుల దగ్గర బియ్యం కొనేవాళ్ళ దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు. 100%. ఇది పవన్ కళ్యాణ్ తెలిసింది కాబట్టి మనం మాట్లాడాడు ఆయన. 100%. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, ఏం చేసావు? పోర్టు మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా అంటే మీకు ఏదో రకంగా బంధువులు అవుతారు కదా, వాళ్ళందరూ ఏం చేసావు ఈరోజు? మళ్ళీ ఎంత కష్టపడాలి మన అందరం? ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన రైస్ని మళ్ళీ వెనక్కి తీసుకురంటే మాటల ఎక్స్పోర్టర్ ధైర్యం చెప్పగలమా మనం? ఈరోజు C&Fల మీద కేసులు పెట్టి, ఎక్స్పోర్ట్ల మీద కేసులు పెట్టి సిట్ అనేసి వేయండి. నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఈ సెక్షన్ కాదు ఇది, రూట్కి వెళ్ళిపోండి. ఫస్ట్ డీలర్ దగ్గర స్టార్ట్ చేయండి. డీలర్ దగ్గర అలా పైకి వస్తుంది, అది పైనుంచి కిందకి వెళ్ళకండి, కింద నుంచి పైకి రండి. నా యొక్క ఒపీనియన్, నా యొక్క సజెషన్ అది. ఫస్ట్ మీ ఎమ్మెల్యేల దగ్గర అవినీతి అరకట్టండి. రేషన్ షాప్ దగ్గర డబ్బులు తీసుకొద్దారు, ఫస్ట్ మీ ఎమ్మెల్యేలు వార్నింగ్ ఇవ్వండి. అప్పుడు కానీ ఇది కంట్రోల్ అవ్వదు. కనుక నేను ఐవరీ కోస్ట్ వెళ్ళాను, అక్కడ చూసుకున్నాను, డబ్బులు లేవు, గొడవలు కట్టడానికి ఎప్పుడైతే డబ్బులు లేవు కడతాను. ఎక్కడ బాగుందో కట్టుకుంటాం. మా వ్యాపారం గొడవలు, రెంట్లు బిజినెస్గా ఉంటాను. ముందు నుంచి తెలుసు, బీచ్ రోడ్లు ఉన్నాయి, యానం రోడ్లు ఉన్నాయి, కొవ్వూరు రోడ్లు ఉన్నాయి, రామచంద్రపల్లి రోడ్లు ఉన్నాయి. మా గొడవలన్నీ కూడా కొండబాబులు తెలుసు, మీ పబ్లిక్ తిరిగిపోయినా అన్నీ అద్దులు వస్తే అద్దులో బతుకుతున్నాం ఈరోజు మేము. కనుక ఏదో అప్పుడు మేము చిన్నవాడు అన్నాడు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆ 2 వీడియోలు చూపించినవి అన్నాను. నేను ఆ ప్రెస్ మీట్, నేను ఎమ్మెల్యేగా నగ్గిన తర్వాత మేము చిన్నవాళ్ళం అని ఒకటి. నేను అలా ఎప్పుడు తగ్గే మనిషిని కాదు.
నేను ఒక రేంజ్లోనే అంటే ఆ రేంజ్లో ఉంటాను, ఎవరికి భయపడే పని లేదు. నువ్వంటే డైరెక్ట్గా వచ్చా రాజకీయ, నేను స్టూడెంట్ రాజకీయాలకు వచ్చినాడు, నేను దేనికి భయపడం. కనుక కొండబాబు నువ్వు ఆ వీడియోలు చూపించేసి ఏదో కొండను తవ్వేసి ఇల్లుని పట్టించినట్టు మాట్లాడద్దని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. అవి రిక్వెస్ట్ వెళ్తానో ఎక్కడికి వెళ్తానో గోడను కట్టుకుంటాను, నా ఇష్టం, నా వ్యాపారం నా ఇష్టం. రేషన్ బియ్యంలో 100% మాకు కానీ మా కుటుంబానికి కానీ సంబంధం లేదు. మేమెవరం కూడా ఎక్స్పోర్ట్ చెయ్యం. నేను ఎక్స్పోర్ట్ అన్నది లేదు. మా తమ్ముడు నేను 1988లో పనిచేసుకున్నాం ఆస్తులు. అప్పటికే మా తమ్ముడు చదువుకుంటున్నాడు. మా నాన్నగారు 1988లో మా ఆస్తులు పనిచేశారు. మా తమ్ముడు చదువుకుంటున్న ప్రాపర్టీలన్నీ మా నాన్నగారు చూస్తూ, మా తమ్ముడు పెళ్ళైన వర్క్షనే మా తమ్ముడికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆడ వ్యాపారాలు వేరు, నా వ్యాపారాలు వేరు. ఆడు ఎక్స్పోర్ట్ చేస్తాడు, మా తమ్ముడు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఇండియాలో 15వ 16వ మా తమ్ముడు. చాలామంది బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మన ఆంధ్రలో నెంబర్ 1 ఎవరు? వైజావుల కేసులు గారు, ఈయంకుడు శ్రీనివాస్ గారే. ఆంధ్రలో నెంబర్ 1 ఆయన. హయ్యెస్ట్, నా ఫిగర్లు కూడా కావాలి ఇస్తాను, అది ఉన్నాయి. హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ చేసింది వైజావుల కేసులు గారు, ఈయంకుడు గారు. అన్ని పార్టీ వాళ్ళు ఇందులో. కనుక ఒకటి చేసేయండి, అందరు చేసేట లెక్క. ఇక్కడ రారైస్ ఆయన ఎక్స్పోర్ట్ చేశాడు, శ్రీనివాస్ గారు కూడా రారైస్ ఎక్స్పోర్ట్ చేశారు. అలా అని ఆయన మీద అభియోగాలు వేయట్లేదు కదా. కానీ ప్రతి ఓడి మీద వేసేయటం, నింద వేసేయటం, టీవీలోని ఆటోలు 1-2 గంటలు డిబేట్ పెట్టేయటం. మీరు ఇది కరెక్ట్గా పెట్టుకోండి. నేను అటువంటి లెక్క చేసే మనిషిని కాదనుకోండి. ఎన్ని పెట్టుకున్నా ఇంకా చూసి ఆనందిస్తుంటాను నేను. కనుక కొండబాబు వరకు అయితే మట్టుకి నువ్వు కరెక్ట్ కాదు. పోర్టుని కాపాడు. ఈరోజు నువ్వు చేసే నీ పార్టీ, నీ ఉమ్మడి పార్టీ చేసే ఆరోపణ వల్ల కాకినాడ పోర్టు దెబ్బతింటుంది. ఈరోజు ఇంటర్నేషనల్గా కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి భయపడుతున్నారు. వెళ్ళిపోయారు చాలామంది. కాండ్ల, గోపాల్పూర్ అన్నీ కూడా వెళ్ళిపోయారు ఇప్పటికే. రేపు జనవరి నుంచి వెళ్ళిపోతున్నారు మిగతా వాళ్ళు కూడా. CNF వాళ్ళు నిన్న కాక మనం తీర్మానం చేసుకున్నారు, రారైస్ కాకినాడ నుంచి మేము చెయ్యము అని. ఈరోజు దేశంలో ప్రతి చోట కూడా ధాన్యం పండేస్తుంది. రారైస్ అవైలబిలిటీ ఎక్కువైపోయింది. ఈరోజు మీ ప్రభుత్వం చేసే కుట్రలకి కాకినాడ పోర్టు నుంచి రారైస్ ఎక్స్పోర్ట్ అవ్వకపోతే తూర్పుగోదావరి జిల్లా నుంచి కింద కృష్ణా జిల్లా వరకు రారైస్ ఎవడు కొంటాడు? ప్యాడీ ఎవడు కొంటాడో, ఎవడు ఆడిస్తాడు? ఎక్స్పోర్ట్ చేయడానికి ఎవడంటాడు? ఇక్కడ లేనప్పుడు ఇక్కడ నుంచి కాండ్లా పట్టుకెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువైపోతుంది, అక్కడ దొరుకుతుంది. కానీ దయచేసి ఆలోచించండి. పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు, కూడా ఆలోచించి కాకినాడ పోర్టును ఒక భూతంగా చూపించద్దని. మీరు అరికట్టాలంటే, రేషన్ బియ్యాన్ని అరికట్టాలంటే కింద నుంచి రండి. ఎవడైతే ఫస్ట్ బెనిఫిషియరీ దగ్గర నుంచి రైస్ కొంటున్నాడో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి, అక్కడ అరికట్టండి. పవర్స్ పోలీసుకి ఇవ్వండి. ఇస్తే రేషన్ బియ్యం ఫస్ట్ అమ్ముడవటం ఆగితే తర్వాత ఇవన్నీ కూడా బ్రహ్మాండం జరుగుతాయి. మీరు ఒక్క రేషన్ బియ్యం పోతాం చూపించడం ఇంటర్నేషనల్గా కాకినాడ పట్టణం చాలా చాలా దారుణ పరిస్థితులు ఉంది ఈరోజు. కొండబాబు తెలుసుకో, చరిత్రహీనుడి కింద ఉండిపోతావు, నువ్వు చరిత్రలో ఉండిపోతావు. నీ వల్ల కాకినాడ పోటీకి ఎలా అయిపోయిందని నీ పేరు రాబోయే తరాలు కూడా చెప్పుకుంటాయి. కనుక అది అవ్వకుండా ఉండడం కోసం వెళ్ళి మాట్లాడు. నీకు ఎప్పుడు ధైర్యం వస్తుందో చెప్పనా? నువ్వు మాట్లాడాలనుకుంటే లంచాలు తీసుకోవడం మానే, ధైర్యం ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు లంచాలు తీసుకున్న రోజు ఏ అధికారిని ప్రశ్నించలేవు. నువ్వు లంచాలు తీసుకున్న రోజు ఏ రాజకీయ నాయకుని ప్రశ్నించలేవు. అందుకనే మనం చేతులు కట్టుకు కూర్చున్నాం. నీ పొజిషన్లో ఉండుంటే సంబంధం నాకు లేదని చెప్పి పోదు నేను అక్కడి నుంచి. నువ్వు డబ్బులు తింటున్నావని పై లెవెల్లో లీడర్ తెలుసు కాబట్టే నీకోసం వచ్చిన వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇక్కడికి. కనుక దయచేసి నా విన్నపం ఒకటే, ఎక్కడైతే సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయిల్ స్వయానా నీ మేనేజర్ చేస్తున్నాడు. ఈరోజు 7 లక్షలు తీసుకుంటున్నాం, మీ మేనేజర్ దగ్గర 7 లక్షలు తీసుకుంటున్నాం, 7 కోట్ల దగ్గర 7 లక్షలు తీసుకుంటున్నాం. అలాగే పోర్ట్లో ఎవరైతే పెట్రోల్ బంకులు పెట్టుకున్నారో అందరి దగ్గర నెలకింత తీసుకుంటున్నాం. బార్లు ఎవరైతే బార్లు ఉన్నాయో బార్ల దగ్గర అందరితో తీసుకున్నాం. మొన్న వైన్ షాపులు ఎవడైనా వైన్ షాప్ పెట్టుకోండి కప్పం కట్టాలా. అలాగే ఉప్పలంకలో శాండ్ ఉంది, కనీసం ప్రమాణ సేకరణ చేయలేదు నువ్వు. శాండ్ మొత్తం తెచ్చేసావు. నువ్వేదో పద్ధతిలాగా ఉండి నన్ను విమర్శించడం కాదు. నీ ఈరోజు ధైర్యంగా అంత గట్టిగా మాడగలుగుతున్నానంటే యాస్ నెక్కించుకున్నాను. 6 నెలలు అయింది, ఏ విషయంలో కూడా మీరు నిరూపించలేదు. లేని పోలు కేసులు పెడితే చూస్తూ ఊరుకోవడానికి కూడా నేను రెడీగా లేను. రోజులన్నీ ఒకలా ఉండవు కొండబాబు గారు. తిక్కగంటే నీకంటే ఎక్కువ తిక్కగాండి నేను. రోజులన్నీ ఒక రకంగా ఉండవు. నువ్వు 6 హామీలు ఇచ్చొచ్చావు, దొంగ హామీలు 6 ఇచ్చొచ్చావు. రేపు ప్రజలతో చూస్తున్నారు, తీర్పిస్తారు. మేము ఇలా ఉండేవాళ్ళు మేమే గెలుస్తామని.
ఏమైంది, ప్రజలు తీర్పిచ్చి ఓడించారు. అలాగే నువ్వు మళ్ళీ ఉంటావని అనుకోకు, రోజులు ఒక రకంగా ఉండవు. నువ్వు ఒక కేసు పెడితే నేను 100 కేసులు పెట్టించగలను. నీకంటే ఎక్కువ తెక్క ఉన్నావని ఆ విషయం నీకు తెలుసు. కనుక కేసులు పెట్టించేస్తా, ఏం పెడేస్తారు కేసులు అలా ఫేస్ చేయాలి నాకు తెలుసు. కనుక చాలా జాగ్రత్తగా ఉంటూ పరిపాలన చేయమని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు నా వినపం ఒకటే, మీరు జిల్లా మంత్రిగా ఉన్నారు, మన కాకినాడ జిల్లాలో మంత్రిగా ఉన్నారు. కాకినాడ పోర్టుకి సంబంధించి దయచేసి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి పోర్టుకి చెడ్డ పేరు తీసుకురావద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా ఇక్కడ కొండబాబుని అవినీతి ఆపండి సార్. ఆపి కాకినాడ జిల్లా నుంచి మీరు ఎమ్మెల్యేగా నగ్గారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మంత్రి అయ్యారు. మన కాకినాడ పోర్టు, కాకినాడ జిల్లాలో ఉండే కాకినాడ పోర్టు బాగుండేలా మీరు ప్రయత్నం చేయాలని, ఎక్స్పోర్టర్లు ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా కాకినాడ నుంచి వెళ్ళాలని, కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వాలని. దీనివల్ల చాలామంది కార్మికులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల చాలామంది కార్మికుల జీవితాలు మీరు బాగు చేయాలని పవన్ కళ్యాణ్ నేను విన్నవించుకుంటూ, కొండబాబు యొక్క అవినీతి ఈరోజు జిల్లా మంత్రి కాబట్టి మీకు చెప్పాల్సి వస్తుంది. మీకు ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారికి నా విన్నపం ఒకటే, కాకినాడలో ఎప్పుడు లేదు నెంబర్లాట. ఈరోజు నెంబర్లాట 2 చోట్ల జరుగుతుంది. మొన్న ఎవరో టీవీ కూడా ఇంటర్వ్యూ ఇచ్చినట్టు అక్కడ ఆడవాళ్ళందరూ కూడా ఏదో 4 ఫోటోలతో సహా చూపిస్తారు. అవి నెంబర్లాట దారుణం. గంటకి నెంబర్లు వస్తాయంట, ఎప్పుడు లేదు. వాళ్ళు నెలకి 50 లక్షలు, ఒకడు 50 లక్షలు ఇస్తున్నాడు అంటే ఇద్దరు కదా లక్ష రూపాయలకి ఎందుకే బాబు నీకు ఈ జీవితం? ఎందుకు ఈ జీవితం నీకు? దయచేసి పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఉన్న ఈ సింగిల్ నెంబర్ లాటరీది అరికట్టాలి. కొండబాబు గారు ప్రతి నెల బారుల దగ్గర తీసుకుంటున్నాడు డబ్బులు, అవి అరికట్టాలి. రేషన్ డీలర్స్ దగ్గర ప్రతి నెల 5 లక్షలు తీసుకుంటాడు, అది అరికట్టాలి. అదేవిధంగా పోర్ట్లో ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర 50 నిమిషాలు తెచ్చుకొని అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తూ నెల డబ్బులు తీసుకున్నాడు, అది అరికట్టాలి. ఇవన్నీ కూడా దయచేసి అవినీతి లేని పరిపాలన అందించాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారికి, మన జిల్లా మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి విన్నవించుకుంటున్నాను. ఆ విన్నపం ఏంటంటే, లేనిపోయిన ఆరోపణలు చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నువ్వేమో బట్ట కాల్చి మా ముఖం మీద వేసేయి, మేము తుడుచుకోవడానికి ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టవలసి వస్తుంది. 6 నెలలు అయింది ప్రెస్ మీట్ పెట్టాను, రాబోయే రోజులు ఇంకా ప్రెస్ మీట్లు పెడతాను. ప్రజల్లోకి వెళ్తాం. ఈరోజు ప్రజల చిత్తశుద్ధికి వెళ్ళగలం. మేము ఏదైతే హామీలు ఇచ్చామో అన్ని ప్రజలు చేసాం కాబట్టి ప్రజలకు వెళ్ళగలుగుతున్నాం. జగన్ గారు అందుకే రాగలుగుతున్నాడు. గతంలో 2019లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు హైదరాబాద్ రాలేదు. జగన్ గారు వీకెండ్స్ శనివారం ఆదివారం బెంగళూరు వెళ్తుంటే 19 సార్లు వెళ్ళాడు, 20 సార్లు వెళ్ళాడు అంట. మిగతా అందరూ ఇక్కడ ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు ఫస్ట్ 2 సంవత్సరాలు లేడయ్యా బాబు ఇక్కడ. అది ఎవరికి గుర్తుండదేమో ఇప్పుడు మీకు. కనుక ప్రజల కోసం ఉన్నాం, ప్రజల్లోకి జగన్ గారు వస్తున్నారు. ఈరోజు నీ అవినీతి నేను చేసే నేనేదో నా గురించే చెప్తానంటావు, నీ గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్తాను, లెటర్ కూడా రాస్తాను పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఉంది, చంద్రశేఖర్ రెడ్డి ఎప్పుడైతే నేను విమర్శించాడో పవన్ కళ్యాణ్ మళ్ళీ పక్కన పెట్టుకుంటారు నిన్ను. ఎందుకంటే అక్కడ నిన్ను విమర్శించడం ఆయనకి నచ్చదు. కనుక రేపు మళ్ళీ ఎంత అవినీతి పడమైనా నేను పక్కన కూర్చోబెట్టుకుంటారు. కానీ పక్కన కూర్చోబెట్టి కూడా నీకు సిగ్గుంటాలి. సో పవన్ కళ్యాణ్ గారు నేను కూర్చోబెట్టుకుంటాను లేదు, అది ఆయన చూసుకుంటాడు. కనుక జగన్ గారు ఈరోజు ప్రజల్లో వస్తాడంటే చిత్తశుద్ధితో ఉన్నాం, పనిచేసాం, పథకాలన్నీ ఇచ్చాం, మాట ప్రకారం నిలబడ్డాం, అందుకని ప్రజల్లోకి వస్తున్నారు. నేను కూడా త్వరలోనే తిరుగుతాను. అమ్మ అందినయా, నీకు 15,000, నీకు 10,000, నీకు 20,000, నీకు అందినయా, అమ్మోడు అందిందా? అలాగే కొండబాబు గారికి ఇంకొక విన్నపం, 6 నెలలు అయింది మీరు వచ్చి, ఏది మన జాతి కోసం రావాల్సిన మత్స్యకార భరోసా ఏది? ఏం చేసావు నువ్వు? అడిగావా చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి? స్టేట్ మొత్తానికి మత్స్యకార భరోసా ఎక్కువ వచ్చే నియోజకవర్గం కాకినాడ, తర్వాత ముమ్మడివరం. ఏంటి మన కాకినాడ మత్స్యకారుల కోసం ఏం చేసావు? మత్స్యకార భరోసా 20,000 రూపాయలంతా ఇప్పిస్తానన్నారు కదా మేనిఫెస్టోలో, ఏది ఆ డబ్బు? ఓఎన్జీసీ ఏది? ఓఎన్జీసీ నష్టపరిహారం తెస్తానని ధర్నా చేసి మేమందరం కూడా ఒక కమిటీ ఫామ్ చేయించి, నేను గీత గారు మన కన్నబాబు మేమందరం కూడా పోరాటం చేసాం. కమిటీ ఫామ్ చేసి మేము ఆ కమిటీ ఫామ్ అయిన వెంటనే ఎలక్షన్ కూడా రావడం లాగింది. మేము చేయించాం కదా, నువ్వు అదన చెయ్యి. ఓఎన్జీసీ వాళ్ళు నష్టపోతున్న మత్స్యకారులకి తెప్పించు నష్టపరిహారాన్ని. ఏం చేసావు? జాతి కోసం చేయలేదు, ఊరు కోసం చేయలేదు. నువ్వు మట్టుకి
నీ కొడుకుని నీ పెద్ద ఎంకిని పెట్టుకుని అంటే ఒక ఫ్యామిలీని పక్కనే వేయలేడు, అన్నయ్య గారి కొడుకుని పక్కనే వేయడు. ఇప్పుడు నీ కొడుకుని ఓ వియంకుడి గారిని పెట్టుకుని కలెక్షన్ బేరాలు, ఈ కలెక్షన్ కూడా ఆపుతాం. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి లెటర్ రూపేణ పంపుతాను. ఇంకా తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసుకుంటారు ఏం చేయాలి, నిన్న అవినీతిని ఏం చేయాలి. అవినీతి లేని పరిపాలన అందిస్తాను అన్నారు కాబట్టి నేను ఇక్కడ లోకల్ నాయకులు మీలాంటి వాళ్ళు ఇటువంటి కార్యక్రమం చేయకూడదు కాబట్టి లెటర్ రాసి ఆ లెటర్ను కూడా బహిరంగ నేను మీడియాకు కూడా విడుదల చేయడం జరుగుతుంది. మా తమ్ముడికి రాజకీయానికి సంబంధం లేదు, ఇది పూర్తిగా కక్షాదింపుతో చేస్తున్న చర్య. ఫస్ట్ ఆ ప్లాంట్ కట్టి వీరభద్ర ఎక్స్పోర్ట్స్ ఒక ప్లాంట్ మూసారు, 1500 మంది పనిచేస్తారండి అక్కడ, 1500 మంది పనిచేస్తారు. పొల్యూషన్ వాళ్ళు నోటీస్ ఇస్తే నేను రెక్టిఫై చేయండి అన్న, రెక్టిఫై చేస్తున్నారు, ఇబ్బంది లేదు. ఇంకో ప్లాంట్ పత్తిపాడులో ఉంది, అక్కడ 2000 మంది పనిచేస్తారు, అది పెద్ద ప్లాంట్, 2000 మంది పనిచేస్తారు, అది ఆపారు. పొల్యూషన్ అన్న ఎవరి దగ్గర ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉంది ఆ డిపార్ట్మెంట్, అది ఆపారు. అది నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. ఇండియాలోనే బెస్ట్ ప్లాంట్ అది, ఇండియాలోనే బెస్ట్ ప్లాంట్, 40 ఎకరాలు కట్టారు. అది పొల్యూషన్ పేరు ఆపారు. ఆపారులంటే దానికి తగ్గ సొల్యూషన్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కటి ఇలాగ ఆపేసుకుని పోతే అన్నీ ఆపేస్తారు. రేపొద్దు నా ప్రభుత్వం వచ్చిందని మేము ఆపేసాం అనుకోండి, అది ఇబ్బందే కదా. కనుక సొల్యూషన్ దానికి తమ్ముడు అతను చూసుకుంటాడు, ఇబ్బంది లేదు. కానీ మా తమ్ముడికి రాజకీయానికి సంబంధం లేదు, అతను డిఫరెంట్. ఏ రోజు నా రాజకీయాల్లో మీరు అందరూ ఉన్నారు కదా, ఎలక్షన్ టైంలో తమ్ముడుగా నా పనిచేస్తాడు. తర్వాత ఎప్పుడన్నా రాజకీయాల్లో దూరాడా, డే టు డే యాక్టివిటీలు ఉన్నాడా? మా తమ్ముడు పూర్తిగా వ్యాపారస్తులు, అతను వ్యాపారాలు చేసుకుంటాడు. ఈరోజు అతను వ్యాపారంలో పని దెబ్బతిని ట్రై చేస్తున్నారు, ఏం పర్లేదు. ఏ నష్టం ఉందో ఆ నష్టం అంతా కూడా మేము రికవర్ చేయగలం, ఇబ్బంది ఏం కాదు. కానీ కాలం నిర్ణయిస్తుంటారు కాబట్టి ఈరోజు ఒకళ్ళు ఎంపగా కొడితే రేపు మనం 2 ఎంపగా కొడతాం అన్నమాట, అది గుర్తించుకోవాలి, అది సామెత ఉండిపోతుంది.